డైరెక్టర్ గారి నుంచి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఒక బుక్ రాయాలి అంతే నేను చెప్పాలంటే. అంటే అన్ని గుడ్ క్వాలిటీసే ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఏమి ఉండదు చెప్పడానికి. ఎంత చెప్పినా తీరదు. సో గురువు గారే చెప్పాలి. నాకు జన్మనిచ్చింది ఇండస్ట్రీలో నాకు ఈవి సత్యనారాయణ గారు అయితే నన్ను పెంచింది మా డైరెక్టర్ గారు. అంటే ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం ఆమెని అంటారు. సో ఒక బ్రాండ్ అయిపోయాను నేను శుభలగ్నానికి. మేడం ఇప్పటికి ఎట్లా మేడం మీ మొగుడిని అమ్మేశారు, ఇప్పుడు మొన్న కూడా వెళ్ళొచ్చాను ఏలూరు, శుభలగ్నం ఆమెని శుభలగ్నం గురించే మాట్లాడుతుంటారు. సో అంటే ఎంతవరకు ఆ సినిమా రీచ్ అయిందంటే మన ప్రేక్షకులకి తెలీదు. నన్నే ఎందుకు సెలెక్ట్ చేసి వేసారో తెలియదు. కానీ ఇప్పటి నేనైతే ఎంత అదృష్టవంతులో ఆ సినిమా చేసి ఇప్పటికి నేను ఎన్నో ఒక 1000 సినిమాలు చేసినంత ఇంపాక్ట్ ఆ సినిమాలో నాకు వచ్చింది. ఎన్ని మంచి మంచి సినిమాలు చేసిన ఆ సినిమానైతే ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. సో అలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు ఇంకా నేను మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన, అంటే శుభలగ్నంలో చేశారు కదా మేడం అలా చేయండి మేడం అని ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ కూడా చెప్తుంటారు. మీరు ఆ క్యారెక్టర్ కానీ మీరు బాగుంటారని ఈ సినిమాలో వేసాం మేడం అని ఇప్పటికి ఒక్కొక్కరు చెప్పి నాకు ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నానంటే అది మొత్తం ఆ క్రెడిట్ మా కృష్ణారెడ్డి గారికే. ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ నాకు ఉండాలి. ఇంకా అచ్చిరెడ్డి గారు, నేను ఆయన సినిమాలు చేయకపోయినా నేను ఆయన సినిమాలు చేసినంత ఇంపాక్ట్, అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు అలీ గారు చెప్పినట్టు ఎక్కడ ఏ స్టేజ్లో చూసినా వాళ్ళిద్దరు జంటగా ఉంటారు. ఈ ఫ్రెండ్షిప్ అయితే నేను ఎవరిలో చూడలేదు. ఇలాగే వాళ్ళు ఎప్పుడూ ఉండాలి. మా డైరెక్టర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఆ సినిమాలో కూడా నేను ఉండాలి, మళ్ళీ మంచి క్యారెక్టర్స్ నేను చేయాలి. సో డైరెక్టర్ గారు ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి అని, ఇలాగే ఎప్పుడు నవ్వుతూ కళాకాలం ఉండాలని దేవుడి దగ్గర ప్రార్థిస్తాను. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి నేను డైరెక్టర్ గారు ఒక 1 మంత్ ముందు అచ్చిరెడ్డి గారు చెప్పారు, సార్ ఎంత బిజీ ఉన్నా నేను వస్తాను సార్ నేను ఆ ఫంక్షన్లో నేను ఉండాలని. నేను ఈరోజు అయితే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను, ముందే చెప్పేస్తాను నేను జూన్ 1 అయితే ఉండనని చెప్పి. సో నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అండ్ అట్ ఎ టైం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్. వన్స్ మోర్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంకా నేను కామ్ డౌన్ అయ్యాక ఇంకా కొంచెం బెటర్గా మాట్లాడగలను. కానీ ముందుగా సార్కి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే అచ్చిరెడ్డి గారు కూడా అస్సలు మారలేదు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అండ్ ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అందరినీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు. ఐ వాంట్ టు కనెక్ట్ బ్యాక్ అగైన్. కానీ ఏంటంటే ముందుగా చాలా చాలా మంచి సినిమాలు తీశారు, ఎల్లకాలం గుర్తుండే సినిమాలు తీసిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నేను కూడా వర్క్ చేయడం చాలా సంతోషంగా భావించాను. ఇప్పుడు అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా పనిచేయాలని అందరూ అనుకుంటారు, అలాగే నేను కూడా అనుకుంటాను. అలాగే సార్ అస్సలు మారలేదు, నాకు ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు. సో సార్ మీరు ఇలాగే మెనీ బర్త్డేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ కాసేపు అయ్యాక ఏమైనా అవకాశం ఉంటే బెటర్గా మాట్లాడతాను. అందరికీ నమస్కారం. మీకు తెలియందేది నేను కొత్తగా చెప్పబోయేది లేదు. ఈరోజు ఇంద్రజ అనే పేరుతో ఈ ఇండస్ట్రీలో ఇంకా ఇక్కడ ఉన్నానంటే దానికి ముఖ్యమైన కారణం మా డైరెక్టర్ గారు అండ్ మా చిరెడ్డి గారు, మనీషా బ్యానర్. సార్ ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. అస్సలు నా ప్రతి ఇంటర్వ్యూలో నా గురించి నేను చెప్తున్నానో లేదో ఒక్క ముక్క మీ గురించి లేకుండా ఉండదు. అది ఒక తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం అని నేను ఏ భాషలో చేసినా నా ఫస్ట్ థ్యాంక్స్ మీకు చెప్పే ఆ ఇంటర్వ్యూ నేను స్టార్ట్ చేస్తాను. యు మీన్ సో మచ్ సార్. నా లైఫ్ అసలు ఫుల్ఫిల్ అయ్యేది కాదేమో. మీరు ఒక ఏంజల్ లాగా, గాడ్ హ్యాస్ సెంట్ యూ యాజ్ అన్ ఏంజల్ టు మై లైఫ్. మీరే కనుక లేకపోతే అసలు నాకు ఈ కెరియర్ లేదు, ఇంద్రజ అనే పేరు లేదు, ఏది లేదు. అది నేను ఎప్పటికైనా బహిరంగంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారిది అఫ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్గా
అందరూ చాలా గ్రేట్గా ఆయన గురించి చెప్తారు. కానీ నాకు డైరెక్టర్ గారిని ఒక్క మెట్టు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఇష్టం. ఒక్కగానొక్క టైంలో అయితే అసలు సార్ వేసిన పాటలు మాత్రమే ఉండేది నా కార్ క్యాసెట్స్ సీడీలో. ఓన్లీ సార్ మ్యూజిక్ చేసిన పాటలు మాత్రమే. అండ్ టిల్ టుడే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఒక చిన్న గిఫ్ట్ మీకోసం తీసుకొచ్చాను సార్ నేను. ఈ గిఫ్ట్కి సంబంధించి ఆలి గారికి కూడా ఒక చిన్న క్రెడిట్ ఉంది. ఎందుకంటే మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినప్పుడు ఆయనే నాకు ఫస్ట్ చెప్పారు, ఇలా June 1 డైరెక్టర్ గారి బర్త్డే సందర్భంగా ఒక గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేశారు, నేను చెప్తాను ఇంద్రజ అనేసి చెప్పారు. సో ఆ టైంలో ఆయన చెప్పడం వల్ల, అంత టైం నాకు దొరకడం వల్ల ఈ గిఫ్ట్ నేను రెడీ చేయగలిగాను. థ్యాంక్ యూ అలి గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.